ఎక్కడి నుంచి పాలు లేదు బర్రం పంచలేదు నీకేమైనా స్టాండ్ చిన్న డౌట్ బాబాయ్, ప్రేమించిన కోసం ఎవరైనా కన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతారా? వదిలేసి వెళ్ళరు. వదిలేసి వెళ్ళిపోయింది ఆల్రెడీ. వదిలేసి వెళ్ళిపోయిందా? వదిలేసి వెళ్ళిపోయింది. అలాగే వెళ్ళిపోయింది. దొంగ లంచ్ అయితే వెళ్ళిపోతా. మరి అదే కదా అయ్యింది. ఇప్పుడు బాగా చెప్పు, అలా పెట్టుకో. అది దేవసరం దొంగ లంచ్ అయితే వెళ్ళిపోవాలి. పిల్లలు చూసి వెళ్ళిపోద్దా? వెళ్ళిపోయింది కదా. ఎక్కడనుకున్నా మా కొమ్మది మా ఇంటి పక్కన చిన్న సొందు ఉంటది. ఆ సొందులో కుక్క పిల్లల్ని ఈనేసి ఆ కుక్క తల్లి పోయింది. ఎవరితోనో పోయింది. కుక్క పిల్ల కుక్క పిల్లల్ని ఈనేసి ప్రేమించుకోవడం పోయింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చిన్న పిల్లలు పాలు కోసం ఎడుతున్నాయి. ఒకసారి నువ్వు వస్తావా? పాలు కోసమా? ఒకసారి నువ్వు వస్తావా? నేను రావాలా? లేడే ఇక్కడ పాలు ప్యాకెట్లు ఏమైనా ఉంటాయి కదా పక్క పక్కనే. ప్యాకెట్ పాలు తాగు బాబాయ్. పాలు దీంట్లో పడేసుకుని పాలు. బుర్రం పని చేయలేదు నీకు? పాలు మమ్మల్ని అడిగితే పాలు ప్యాకెట్లు అక్కడ పెట్టుకొని పాలు అడిగితే మగాడు అనుకుని ఆడదాను అనుకున్నాను. అలా కాదు, ప్యాకెట్ పాలు తాగయ్యి. కొన్ని పాలు ఇస్తే నువ్వు పడేసి పప్పు పిల్లలకు పెడతాను. నీకే బుర్రం పని చేయదే. మళ్ళా మగ నన్ను అడిగితే పాలు ఏది తేడా కనబడుతున్నా? అలాగని కాదు, పుణ్యం నీకే వస్తుంది కదా. పుణ్యం వస్తుంది కదా నీకు. పిల్లలు నేనే మార్చుకోవాలి ఏమైనా వెళ్ళి. ఇప్పుడు మగతాన ఇలా ఉంటుంది 6 మాసాలుగా పాలు మన అంతా పెట్టి కొన్ని పాలు తప్పే ఉంది. పుణ్యం వస్తుంది. బుర్రం పని చేయలే బాబా.